स्वामी మీరు కూడా ఒకసారి అమ్మ చూడండి చూడండి ఓకే जय श्री राम 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 हाँ तीसरा जय श्री राम 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 नीलवर माता जय श्री राम जय श्री राम जय श्री राम नीलवर माता जय श्री राम 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 जय श्री राम
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పండి ఆశిస్తున్నారు రమ్మండి రమ్మ చేంజ్ చేయాలి నేను జై శ్రీరామ్ 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 జై పెట్టాగా యారు కుదిరితే ఎంతమంది జై శ్రీరామ్ 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 రెండు సార్లు ఇచ్చా జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తీసారా మీరు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒకసారి అటు తిరిగిపోతాం అయిపోలేదు వెంకట గారు స్టేషన్ కాడికి వెళ్ళాలి స్టేషన్ కాడికి వెళ్ళాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ Jai Shri Ram.
అసలు పసుపు నీళ్ళు ఎప్పుడైనా కింద చెమ్ముతామా? జై శ్రీరామ్. పైన చెమ్మాలరా, పసుపు నీళ్ళు కింద చెమ్మకూడదు. జై శ్రీరామ్. జస్ట్ జై శ్రీరామ్. 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 దయచేసి ఎవరు కూడా చెప్పులు వేసుకుని రావద్దమ్మా, ఎవరు కూడా కన్నులు కూడా వేసుకుని రావద్దు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. కర్పూర జ్యోతి కార్యక్రమంలో స్వామివారి పాదాల చెంతకు 9 కిలోల కర్పూరం చేర్చబడింది. కొద్దిసేపట్లో కర్పూర జ్యోతి వెలిగిద్దాం. భక్తమాసులందరికీ విజ్ఞప్తి, కొద్ది నిమిషాల్లో కర్పూర జ్యోతి కార్యక్రమం జరగబోతుంది. కావున భక్తులందరూ కూడా దేవస్థానం వద్దకు వచ్చేసి మరి కర్పూర జ్యోతిని తిలకించి అనంతరం స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముళ్ళు మాకు ఇట్టాను వస్తువులు కనపడాలి మళ్ళీ. ఉన్నాయా? ఇటు చూడు, తల మీద నుంచి ఇట్టాను చాలు. ఇట్లాగా అది అంతే. అమ్మ అందరూ కూడా నిష్టని తిలకించి అనంతరం స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి కరుణాకటాక్షం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ చిన్న భద్రాచలాన్ని నామకరణం కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం అనుకోవద్దమ్మా తల్లి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. చిన్న భద్రాచలం రైలుపేటలో శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. ఈ రోజు మహా అన్నదానాన్ని కూడా జరుపుకున్నాం. ఈ రోజు చివరి కార్యక్రమంలో 9 కిలోల కర్పూరాన్ని కాదా బాలమురళి గారి స్వగృహం నుంచి ఊరేగింపుగా చిన్నలు పెద్దలు అందరూ తలపై ఈ కర్పూరాన్ని మోసుకొని వివేకానంద స్వామి బొమ్మ దాకా వెళ్లి తిరిగి ఈ కళ్యాణ వేదిక ప్రాంగణానికి వచ్చి ఉన్నాం. ఈ స్వామి వారికి పూజా కార్యక్రమం చేస్తున్నారు. ఈ పూజా కార్యక్రమం తదుపరి కర్పూర జ్యోతి వెలిగించబడుతుంది. కాబట్టి ఈ కర్పూర జ్యోతిని మీరందరూ దర్శించి శ్రీ సీతారామచంద్రుల వారి దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లైటింగ్ పడింది అదొక ఎఫెక్ట్. వెళ్ళింది సార్, తర్వాత
ఇంకా కొబ్బరికాయలు తెచ్చుకుంటే పైకి వచ్చి కొట్టేసుకోండి. భక్త మహాశయులకు విజ్ఞప్తి, ఎవరైనా స్వామివారి దగ్గర కొబ్బరికాయలు కొట్టదలుచుకుంటే వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టవలసిందిగా కోరుతున్నా. భక్త మహాశయులకు విజ్ఞప్తి, స్వామివారి దగ్గర కొబ్బరికాయలు కొట్టదలుచుకుంటే వాళ్ళు కొబ్బరికాయలు తీసుకొచ్చిన వాళ్ళు స్వామివారి దగ్గర కొబ్బరికాయలు కొట్టవలసిందిగా కోరుతున్నా. జై శ్రీరామ్. స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. కాబట్టి ఈ మహదాకాశాన్ని, ఈ మహద్భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందవలసిందిగా కోరుతున్నా. ఈ కర్పూర జ్యోతి కార్యక్రమానికి కర్పూర వేదిక మీద నుంచి కర్పూరం వెలిగించే వేదిక మీదకి చేర్చబడుతుంది. ఈ యొక్క భక్త మహాశివుడు ఈ కర్పూర జ్యోతిని కిందకి తీసుకొచ్చే విధానం అప్పుడు అడ్డుమనవద్దు. అదే మాదిరిగా జ్యోతి వెలిగించేటప్పుడు కొంచెం దూరంగా ఉండవలసిగా కోరుతున్నాం, జాగ్రత్త తీసుకోవాల్సిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, 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 జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం వెలిగించే ప్రాంతానికి వచ్చాం. కర్పూరాన్ని ప్రదక్షిణగా చెప్పడం జరుగుతుంది. తదనంతరం కర్పూర జ్యోతి వెలిగించబడుతుంది. కాబట్టి భక్త మహాశివులందరూ ఈ యొక్క చిన్న మంత్రోచ్చరణం రావులపేట చెప్పాలి. దేవుడు వైపు ఉండాలి.
చెప్పాలా సమానంగా పెట్టు చూసి అనంతరం స్వామివారి స్వీకరించి స్వామి ఎందుకంటే అది అన్ని ఇంటితో సమానం ఎవరు కూడా దగ్గరగా ఉండవచ్చు కనీసం ఎవరైనా సరే కూడా కర్పూర జ్యోతి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ కర్పూర జ్యోతి ప్రాంగణంలో ఈ అక్క దగ్గరికి ఏం లేదు స్వామి దగ్గర తీసుకెళ్ళింది అదిగో ఏడే ఉంది ఇది ఏడే ఉంది రావా అమ్మా ఇక్కడ ఎవరో బాలమౌళి గారికి ఎదురవద్దు, అందరూ దూరంగా ఉండండి. ఎందుకంటే అది చాలా నిప్పు, అందువల్ల అందరూ కూడా దూరంగా ఉండవలసిందిగా అడుగుతున్నాం. కర్పూర జ్యోతిని స్వామివారి యొక్క స్వామివారి దగ్గర నుంచి కర్పూరాన్ని వెలిగించుకొచ్చి బాలభరణి గారు ఈ కర్పూరాన్ని వెలిగించబోతున్నారు. కాబట్టి ఈ మహదాకాశాన్ని చూచి నయనానందపరుస్తూ పలుకుతూ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాన్ని పొందగలుగుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కర్పూరం చుట్టూ ప్రదక్షిణ చేసే వాళ్ళు కనీస దూరాన్ని మెయింటైన్ చేయండి. కర్పూర జ్యోతి చుట్టూ ప్రదక్షిణ చేసే భక్త సమూహంతో కొంచెం దూరంగా ప్రయాణం ఉండవలసిగా కోరుతున్నాం. ఇది నిప్పు కాబట్టి కొంచెం దూరంగా ఉండవలసిగా కోరుతున్నాం. కొంచెం దూరంగా ఉండి కొంచెం దూరం మెయింటైన్ చేస్తారుగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అమ్మ అందరూ కూడా దయచేసి ఏమనుకోవద్దు, దూరంగా ఉండవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. నిప్పుతో జరగడం అందువల్ల దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా కనీసం 6 గజాల దూరం ఉండండి. ఎవరైనా సరే జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. అందరూ అన్నమ్మా జై శ్రీరామ్ అని మనం అనేది ఆ భద్రాచలం వినపడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామివారికి ఆయన హృదయంలో ఆంజనేయ స్వామి చేరాడు. అది అందువల్ల అందరూ కూడా ఎవరు తాగద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్,
శ్రీరామ్